గారు రాసిన హెడ్డింగ్ అదే కదా, ఉహు, ఉహు. తెలుగుదేశం కూటమి ఘన విజయం అని రాశాడు సర్వేల మీద. ఎన్డీఏ కూటమి ఆడేమో కాదు. పాపం ఆ రాసినోడు నేషనల్ ఛానల్స్ రెండు కూడా ఉమ్, ఎన్డీఏ కూటమి విజయం అని రాస్తే ఉమ్, ఈయన దాన్ని తెలుగుదేశం కూటమి విజయం అని రాశాడు. అంటే ఉమ్. మరి ఎన్డీఏ వచ్చి తెలుగుదేశంలో జరిగిందని మనకు అర్థం కాదు. అంతే. ఉమ్, కాబట్టి అలాంటి విచిత్రాలు ఆయన బాగా చేస్తాడు. ఉమ్. అంటే ఫైనల్ గా అక్కడ పవర్ షేరింగ్ ఉండదు, నో డౌట్. లేనట్టే ఇంకా. మంత్రి పదవులు ఆయన ఇచ్చినటువంటి దయాదాక్షిణ్యాల మీద వీళ్ళు తీసుకోవాలి, ఉమ్, ఇచ్చిన శాఖల దయాదాక్షిణ్యాల మీద తీసుకోవాలి. ఉమ్, మూడోది వచ్చేటప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కూటమిలోకి వీళ్ళు వెళ్తున్నారు, తెలుగుదేశం అనే జట్టులో. ఉమ్, అంతే తప్పించి వీళ్ళకంటూ ఇండివిజువాలిటీ కాన్సెప్ట్ ఏం లేదు. ఉమ్, ఇంకా భారతీయ జనతా పార్టీ కొంతవరకు బెటర్ వీటిలో, ఉమ్, తను అనుకున్నటువంటి డబుల్ డిజిట్ సీట్ సాధించింది. ఉమ్, అట్లాగే సీట్లకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ మాక్సిమం ఉమ్, చంద్రబాబుని అవాయిడ్ చేయగలిగింది ఉమ్, ఓ 3-4 చోట్ల తప్పించి. అది కూడా బీజేపీలోనే ఉన్న తెలుగుదేశం కోవర్ట్లు తప్పించి ఉమ్, డైరెక్ట్ గా ఇప్పుడు తెచ్చుకుని పవన్ కళ్యాణ్కి మళ్ళీ అంజబాబుని తెచ్చి ఇక్కడ చేర్చుకుని ఇవ్వటం, ఉమ్, లేకపోతే కొనతాల రామకృష్ణని తెచ్చుకుని ఇటు ఇవ్వడం, సుబ్బరాయని తెచ్చుకుని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం, ఇట్లాంటివి చేయలే. ఉమ్, ఆ రకంగా చూస్తే ఉమ్. క్యాడర్ని సమన్వయపరచడంలో నాయకులు, పార్టీ నాయకత్వం లోపమేనా కనిపిస్తుందా? దానికి కారణమే ఈ గొడవలు, ఈ నిరసనలు, రోడ్డెక్కడాలు. ఇప్పుడు సమన్వయపరచడం కష్టం కాదు నాకు తెలిసి. ఇందాక నేను చెప్పా, జగన్ తనందరికి ముందే చెప్పేశాడు కాబట్టి అవును, సైకలాజికల్ ఆయన చెప్పుకున్నారు. ఈయన చెప్పాల. ఉమ్, అంటే ఈయనకి ముందు